చిన్న ఏజ్లో వైట్ హెయిర్ వస్తే ఏం చేయాలి? ఎర్లీ గ్రేయింగ్ అంటే 25 ఇయర్స్ ఏజ్ కన్నా ముందు వైట్ హెయిర్ రావడం. వీటికి మెయిన్ రీజన్స్ ఏముండొచ్చు? ఫస్ట్ జెనెటిక్ కాజెస్, దాంతోపాటు డెఫిషియన్సీస్, B12, D3, ఫోలేట్, ఐరన్ డెఫిషియన్సీ, కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, థైరాయిడ్ ఎస్పెషల్లీ దీనివల్ల కూడా గ్రేయింగ్ రావచ్చు. దాంతోపాటు స్ట్రెస్ వల్ల ఆక్సిడేటివ్ డ్యామేజ్ పెరుగుతుంది ఫాలికల్ మీద, దానివల్ల గ్రేయింగ్ వస్తుంది. అండ్ యూవీ డ్యామేజ్, పొల్యూషన్ వల్ల కూడా గ్రేయింగ్ వస్తుంది. స్మోక్ ఎక్కువ చేస్తుంటే కూడా గ్రేయింగ్ రిస్క్ డబల్ అవుతుంది. అండ్ దీంతో పాటు హీట్ స్టైలింగ్ ఏజెంట్స్ రిపీటెడ్గా ఎక్కువ యూజ్ చేస్తుంటే కూడా గ్రేయింగ్ వస్తుంది. సో ఏం చేయొచ్చు? కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవాలి. స్ట్రెస్ లెవెల్స్ని మేనేజ్ చేసుకోవాలి, ఇనఫ్ స్లీప్ ఉండాలి. దాంతోపాటు ఎక్కువ సన్ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు కానీ, పొల్యూషన్కి ఎక్స్పోజర్ ఉండేటప్పుడు కానీ స్కార్ఫ్స్ యూజ్ చేసుకోవాలి. అండ్ యూవీ ప్రొటెక్టెంట్ లీవాన్ సీరమ్స్ యూజ్ చేసుకోవాలి. దాంతోపాటు కొన్ని పెప్టైడ్స్ మన ఫాలికల్ని ఆక్సిడేటివ్ డ్యామేజ్ నుంచి కాపాడతాయి, అవి యూజ్ చేసుకోవాలి. డెఫిషియన్సీస్ ఏమైనా ఉంటే కరెక్ట్ చేసుకోవాలి. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఏమైనా ఉంటే చెక్ చేసుకోవాలి.